నమ్ముతున్నావా లేక సందేహిస్తున్నావా? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతు. యోహాను 11:40 ఈ విధంగా మనకి సెలవిస్తుంది. జీవితంలో కొన్నిసార్లు అందరికీ మంచి జరుగుతుంది, కానీ మనకి మాత్రమే చెడు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. అందరి ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి, కేవలం నా ప్రార్థనకి మాత్రమే జవాబు రాలేదు అని అనిపిస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారు, కానీ నేను మాత్రమే ఎల్లప్పుడూ బాధతో, రోగముతో, కరువుతో ఉన్నాను అనిపిస్తుంది. సంతోషాన్ని వెతకాలి అనుకున్నా అది దొరకకుండా పోతుంది. కారణం ఏమిటో మనకు మాత్రం అర్థం కాదు. దీనికంతటికీ కారణం దేవుని యందు విశ్వాసం ఉంచకపోవడం. అవిశ్వాసం వలనే పొందుకున్న వాగ్దానాలను సందేహించడం వలనే. సిరియా రాజు ఇశ్రాయేలు పట్టణమును ముట్టడి వేశాడు. కరువులో తినడానికి తిండి లేకుండా ప్రజలంతా అల్లాడిపోయారు. ఏం చేయాలో దిక్కుతోచక చివరికి వారి బిడ్డలనే వారు చంపుకుని తినే స్థితి. అలాంటి పరిస్థితిలో ప్రజలు అల్లాడిపోచుండగా ఏం చేయాలో దిక్కుతోచక తన ప్రజలను ఎలా రక్షించాలో తెలియక రాజు సైతం తల్లాడిల్లి పోతుండగా దేవుడే దిగివచ్చి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, రేపు ఈ వేళకు మీకు ఆహారము సమృద్ధిగా దొరుకుతుంది అని తన ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు రాజుకి వర్తమానం అందించగా, శ్రమలను బట్టి అవిశ్వాసముతో కృంగిపోయిన అతను దేవుని భీకర కార్యములను సందేహించుట వలన అట్టి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నప్పటికీ కూడా దాని యందు ఆనందించలేక అవిశ్వాసంతో మరణించాడు. ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోన్ ద్వారమందు రూపాయి 1కి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల యావలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉండునో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమేయగా, అతడు నీవు కన్నులార దానిని చూచేదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును గాని జనులు ద్వారమందు అతన్ని త్రొక్కగా అతడు మరణమైను గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను. 2 రాజులు 7వ అధ్యాయంలో మనకి ఈ విషయం కనిపిస్తుంది. అందరి జీవితాలలో దేవుని కార్యాలు జరుగుతున్నాయి, కానీ నా జీవితంలోనే దేవుని కార్యాలు చూడలేకపోతున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారు, నేను మాత్రమే సంతోషంగా ఉండలేక ఉన్నాను. అందరి ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయి, నా ప్రార్థనకు మాత్రమే జవాబు రావడం లేదు అని చింతిస్తున్న ఓ విశ్వాసి, మరి అందరి వల్ల నీవు కూడా దేవుని వాగ్దానాలను విశ్వసిస్తున్నావా? దేవుని మాటలు ఉన్నట్టుగా నమ్ముతున్నావా? నీ హృదయంలో ఎలాంటి సందేహాలను, అనుమానాలను తావు ఇవ్వకుండా దేవుని కార్యాలపై విశ్వాసం ఉంచగలుగుతున్నావా? ఇశ్రాయేలు రాజు వలె దేవుని శక్తిని, బలమును, సామర్థ్యమును తక్కువగా చూసి అవిశ్వాసపు ప్రార్థనలు చేస్తూ, నిలువెచ్చని భక్తిని చేస్తూ, దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వడం లేదు అంటూ దేవుణ్ణి దూషించే వారి వలె ఉండక, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. మార్కు సువార్త 14:24 ఈ విధంగా సెలవిస్తుంది అని దేవుడు చెప్పిన వాగ్దానం నమ్మి దేవుని మహిమపరచుదాం. దేవుడిచ్చిన ప్రతి మాటలు మీ జీవితాలలో నెరవేరునుగాక. అందుకనే విశ్వసించుదాం, సందేహాన్ని విడిచిపెట్టేద్దాం. అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.